కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీకి పంగనామం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదా? కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి ఓట్లేసిన రైతుల ఆశలు అడియాసలే కానున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అంతా తూచ్ అంటోంది. కాంగ్రెస్ పార్టీ తీరును ఖండిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరసనలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన అన్నదాతలు నిరసనలతో హోరెత్తించారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీఆర్ఎస్ శ్రేణులు. రైతులకు మద్దతు ప్రకటిస్తూ నిరసనల్లో పాల్గొన్నారు. ఓట్ల ముందు ఓడమల్లన్న, ఓట్లయ్యాక బోడి మల్లన్నన్నట్లుగా 2 ఎన్నికలు ముగిశాక ఇప్పుడు కేవలం సన్నబడ్లకే బోనస్ ఇస్తామని దొడ్డువడ్లు పండించే రైతులకు చెయ్యిచ్చింది కాంగ్రెస్ సర్కార్. దొడ్డువడ్లను ఎలాగూ ఎఫ్సీఐ కొంటుంది కదా, ఇంకా బోనస్ ఎందుకన్నట్లు బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడంతో బోనస్ హామీ ఉత్త బోగేసేనని తేలిపోయింది. దీంతో కాంగ్రెస్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులు రైతుల కండగా నడుం కట్టారు. దొడ్డు సన్నం తేడా లేకుండా అన్ని రకాల వడ్లకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరి ఖనిలో రైతులు ధర్నా చేపట్టారు. రాజీవ్ రహదారిపై నల్ల జెండాలతో బైక్ ర్యాలీ చేపట్టారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు కదిలాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు కష్టాల్లో కూరుకున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం మరింత ఇబ్బంది పెడుతుందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేపట్టడంతో పాటు సన్న, దొడ్డువడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో రైతులు రోడ్డెక్కి నిరసనకు దిగారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. రహదారిపై వాహనాలు నిలిపి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు నిలిపివేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వెల్లువెత్తాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో రాస్తారోకో నిర్వహించారు. దొడ్డు వడ్లకు కూడా ప్రభుత్వం క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోనూ బీఆర్ఎస్ శ్రేణులు రైతులు ఆందోళన బాట పట్టారు. వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తానన్న రేవంత్ రెడ్డి ఎలక్షన్లు అయిపోగానే మాట మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. బోనస్ ఇవ్వాలని కోరుతూ నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగం చేస్తోందని నేతలు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా గుండె మండిన రైతులంతా బీఆర్ఎస్ శ్రేణులతో పాటు నిరసనలు వ్యక్తం చేస్తూ పోరుబాట పట్టారు. కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ రైతులతో కలిసి తన నివాస ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు. రైతు వ్యతిరేక చర్యలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగం మీద భగ్గుమంటోంది. సన్న వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తానన్న రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా రైతులు రోడ్డెక్కారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగారు. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో జాతీయ రహదారిపై కూర్చొని ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలపై మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో రైతులు వరిధాన్యం బస్తాలతో రోడ్డుపై ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 2 నెలలు గడుస్తున్నా రైతులు పండించిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తానని రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేశారని ఆరోపించారు. వడ్లు పండించిన ప్రతి రైతుకు సమానంగా 500 రూపాయల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. నారాయణపేట మండలం మక్తల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెన్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలకు వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు రైతులను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలమైన యాసంగైనా రైతులు దొడ్డు వడ్లకే ఎక్కువ పండిస్తారు. కాబట్టి వెంటనే అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమకు అన్యాయం చేయకుండా ఇచ్చిన హామీని నెరవేర్చాలని తెలంగాణ రైతాంగం డిమాండ్ చేస్తోంది. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దైంది. భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మండు టెంటలతో ఉక్కిరిబిక్కిరైతున్న నగరవాసికి కాస్త ఉపశమనం లభించింది. సుమారు గంట పాటు కురిసిన జోరువానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. పలుచోట్ల ఈదురుగాలులతో చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వందలాది ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. అటు కల్లాల్లోని వరి ధాన్యమంతా తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. కుండపోత వానతో నగరమంతా తడిసి ముద్దైంది. గచ్చిబౌలి, కుకట్పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, బాచుపల్లి, బోయిన్పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, పేరడైజ్, చిలకలగూడలో జోరు వాన పడింది. అల్వాల్, జవహర్ నగర్, మల్కజ్గిరి, నాగారాం, కుత్బుల్లాపూర్, చింతల్, షాపూర్ నగర్, గాజుల రామారాం, సూరారాం, బహదూర్పల్లిలో గంటపాటు వాన దంచుకొట్టింది. షేక్పేట్, రాయదుర్గం, పంజాగుట్ట, బోరబండ, రెహ్మత్ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం పడటంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో వర్షం దంచికొట్టింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మలక్పేట్లో 8.4, బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీలో 8.3 సెంటీమీటర్లు, బేగం బజార్లో 8.1, గోల్కొండలో 7.5, కృష్ణానగర్లో 7.4, అస్మన్గాడ్లో 7.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చార్మినార్లో 6.5, పాటిగడ్డ వద్ద 6.1, బేగంపేటలో 5.8, మూసాపేటలో 4.9, ఉప్పల్లో 4.6, అల్వాల్లో 4.4 సెంటీమీటర్ల వర్షం రికార్డైంది. భారీ వర్షంతో హైదరాబాద్ రోడ్లు జలమయమయ్యాయి. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 9లో నాలాపై రోడ్డు కుంగిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయనగర్లో నాలాపై కప్పుకూలింది. వరద నీటిలో పలు ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. మరోవైపు బల్కంపేట రైల్వే అండర్ పాస్ కింద వరద నీటిలో కారు మునిగిపోయింది. ఇక రాత్రివేళ పలుచోట్ల వడగళ్ల వాన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి కుక్కట్పల్లి, పటాన్చేరు, రామచంద్రాపూర్లో కరెంట్ స్తంభాలు విరిగిపోయాయి. గాలి తీవ్రతతో బ్యానర్లు, ఇంటి నిర్మాణ సామాగ్రి, ఇతర వస్తువులు కొట్టుకొచ్చి విద్యుత్ తీగలపై పడిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుల వర్షం 2 కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. వేములవాడ మున్సిపల్ పరిధిలోని సత్రాజ్పల్లిలో పిడుగుపాటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో 4 గాయాలయ్యాయి. అటు తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలోనూ పిడుగుపాటుతో రుద్రారావు చంద్రయ్య మృతి చెందాడు. పొలం పనులు చేసుకుంటున్న చంద్రయ్యపై పిడుగు పడగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయా జిల్లాల్లో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలంతా ఆగమయ్యారు. కల్లాల్లోని వరి ధాన్యమంతా తడిసి ముద్దైంది. వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. చేతికొచ్చిన పంటలన్నీ ఎందుకు కాకుండా పోయాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. సాగునీరందక సగం ఎండిపోగా పండిన పంట వరద పాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని మండిపడుతున్నారు. తడిసిన ధాన్యాన్నంతా సర్కారే కొనాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వచ్చే 5 రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 5 రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దైంది. భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మండుటెండలతో ఉక్కిరిబిక్కిరైతున్న నగరవాసికి కాస్త ఉపశమనం లభించింది. సుమారు గంట పాటు కురిసిన జోరు వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. పలుచోట్ల ఈదురుగాలులతో చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపోయాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. వందలాది ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. అటు కల్లాల్లోని వరి ధాన్యమంతా తడిసిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం ప్రొద్దుటూరు గ్రామంలో అకాల వర్షం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పంట చేతికొచ్చే సమయంలో వానలు పడటంతో ధాన్యం తడిసి ముద్దైంది. ఇప్పటికే ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన ధాన్యం ఇప్పుడు కల్లాల్లోనే తడిసిపోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆకుతోట, బాయి ప్రాంత రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో పూర్తిగా తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారుల దగ్గరికి వెళ్లి ధాన్యం కొనాలని ఎంత వేడుకున్నా ఇంతవరకు స్పందించలేదన్నారు రైతులు. మొలకలు ఈ మొలకలు ఏం సార్, ఇంకో మొలకలు చూస్తున్నాం. మొలకలు రండి. గ్రామ కార్యదర్శి, కలెక్టర్, ఎంఆర్ఓని ఇక్కడ ఎమ్మెల్యే అడిగి అందరూ పోయినా సార్, అందరూ పోయినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఈ ప్రభుత్వం ఎవరు పట్టించుకుంటలేరు. వాళ్ళు తెస్తారా, లేకపోతే ఈ రాశులు మొత్తం తల పెడతాం, అలా ఈ ప్రభుత్వం పేరు మీద పెడతాం. గత ప్రభుత్వం ఎట్లుండే? అది మంచిగా ఉంది. అప్పుడు మంచిగా ఉంది. అయ్యే అమ్ముడు పోయినాయి, ఒక్క లారీ కూడా ఆగలే. ఏదో లారీలు తెచ్చిండు, అవి తెచ్చిండు, ముందే తెండు. ఆయనే మంచోడు, కేసీఆర్ మంచోడు. మా ఓట్లు మొత్తం ఇప్పుడు 2 నెలలు మొత్తం మొలకలు వచ్చినాయి. ఒక్కొక్కరు కూలీలకు పెడితే రైతులు టాటర్లకు 5 గంటలు, 1 ఎకరానికి 5 గంటలు, గంటకు 1200, మిషన్కి 3000. మళ్ళీ సార్ మళ్ళీ కూలీలకు ఒక్క మనిషికి 1000 రూపాయలు ఇచ్చి దానాలు చేసినాం. 1000 రూపాయలు పెట్టి ఇప్పుడు 2 నెలలు అవుతుంది. 2 నెలల దాకా మా ధాన్యాలు పోతలేవు, మొలకలు వస్తున్నాయి. దీని పరిస్థితి ఏంటిది? రోజు ఎంఆర్ఓ కాడ, ఎండిఓ కాడ పోయినా కానీ లారీలు పంపిస్తలేరు. వస్తలు అప్పులు తెచ్చినా ఒక్క పట్టకు సారు ఒక్క రోజుకు 30 రూపాయలు. ఒక్కొక్క రాజు కింద 10 పట్టలు. రోజుకి ఎంత అవుతుంది సారు? 300. మళ్ళీ మరి రోజు మేము పొద్దుగాల పోవాలి సారు. మేము కూలి చేసుకొని రైతు బాధలు
మా బాధలు దున్కాలు వచ్చేదాకా రోడ్ ఎప్పుడు ఆగలే ఇంట్లో. మొలకలు వస్తున్నాయి, ఇగో ఇట్లా మొలక నార్లు పీకినట్టు వస్తున్నాయి. మా పెట్టింది లాభం ఏం లేదు. మాకు ఉన్న పొలం 1 ఎకరం పొలమే, అవిటికే ఏమో 15-20 వేలు అవిటికే అవుతున్నాయి. కోయనికి పడదలకు రోజు 500 అవుతున్నాయి. మాకు ఏం లాభం లేదు సార్. కలెక్టర్ దగ్గర పోయినా, అందరి దగ్గర పోయినా ఎవరేం పట్టించుకుంటలేరు సార్. మా ఒడ్లు మొత్తం మొలకలు ఎత్తున్నాయి, చాలా ఆగం అవుతున్నాయి సార్. ఆరబెట్టాలి, మళ్ళీ కూలర్ మనిషికి 1000 రూపాయలు ఇవ్వాలి, మళ్ళీ ఎండబెట్టాలి, చాలా ఆగం అవుతుంది సార్. 10 సార్లు అడిషనల్ కలెక్టర్ కానీ, సివిల్ సప్లై ఎండీ కానీ, ఎంఆర్ఓ కానీ ఎవరిని అడిగినా పంపిస్తాం వస్తాం అనేదే కానీ వాళ్ళు వచ్చేది లేదు. లాస్ట్ వాళ్ళ ఒక మాట, మేము ఒకవేళ అబద్ధం ఆడితే క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలన చేయండి సార్ అని చెప్పినాం. అట్లా వచ్చేదోళ్ళు రియల్లాగా ఎవరో సీసీఓ ఎవరో దొంగ లెక్క 2 వచ్చిపోయారట బైక్ మీద, ఎవరు లేని టైంలో మధ్యాహ్నం టైంలో రైతులు. వాళ్ళు ఏం చెప్తారు, రాంగ్ డిసిషన్. ఏమని అంటే సార్ బాగానే ఉన్నాయి, కళ్ళాల్లో పెద్ద ఓట్లు ఏం లేవు, సేఫ్ సైడ్లే ఉంది, ఏం లేదు అని చెప్పేసి ఉల్టా చెప్పేస్తారు. మొత్తానికి మాకు మాత్రం రైతులకు నిండా మూస్తారు సార్. పెట్టుబడి సార్ ఎకరానికి వచ్చేసరికి 15 నుండి 25 వేల రూపాయలు అవుతున్నాయి. అవి కూడా నీలాంటి వాళ్ళ దగ్గర నాలాంటి దగ్గర అప్పో తెచ్చి పెట్టినాం సార్. పెట్టి 6 నెలలు అయ్యింది. 6 నెలల్లో మేము ఈ ఒక్కొక్క కోత మిషన్ కి గంటకు వచ్చేసి 3000 రూపాయలు అవుతుంది సార్. 3500 దాకా తీసుకుంటారు సార్. ట్రాక్టర్ లోడింగ్ వచ్చేసరికి 1000 రూపాయలు తీసుకుంటారు సార్. ఆ రోజు ఆడోళ్ళు కావాలంటే వాళ్ళకు 1000 రూపాయలు కావాలి సార్. అట్లా మళ్ళీ అప్పు తెచ్చే పెడుతున్నాం సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు కొనానని చెప్పిండు, ఒకసారి మేము పెట్టలే. ఇక కొంటామంటే మంచి పెట్టిండు. ఈ ఎక్కడికి వెళ్ళొచ్చిండు ఈ చేతో అయినా చేయితలుగా పడిపోను. అక్కడి నుంచి మాకు కాట కూడా అయితలేదు, మాకు పోతనే లేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.